పైన బట్టలు తెల్లగా మెరిసిపోతే చాలు, లోపల వ్యక్తిత్వం మాసిపోయినా పర్లేదు ఈ సమాజానికి. మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు మన రూపంతో పని లేదు, మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనస్సుతో పని లేదు. ప్రతి దానికి అందం ఉంటుంది, కానీ అందరూ దానిని చూడలేరు. ప్రస్తుతం నీ వల్ల ఏమవుతుందో, నువ్వు ఏమైతే చేయగలుగుతావో అది చేసి చూపించు. నిన్ను నువ్వు నిరూపించుకో. ఎప్పుడూ చింతించకు, ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. దేవుడు నిజాలు మాట్లాడమని నోరుని, అబద్ధాలు చూడమని కళ్ళని ఇస్తే, మనం మాత్రం అబద్ధాలను నోటితో, నిజాలను కళ్ళతో చూస్తున్నాం. బాధ అనేది కూడా ఒక ఊబి లాంటిదే. నీవు ఎంతగా దాని గురించి ఆలోచిస్తే అంత లోతుగా బాధ పెడుతుంది. జీవితంలో అందరికీ కష్టాలు వస్తాయి, కానీ కొందరు మాత్రమే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. ముఖ్యంగా భయాన్ని వదిలిపెట్టేవారే అనుకున్నది సాధిస్తారు. యుద్ధంలో గెలిచిన రాజును గౌరవిస్తారు, ఓడిన వాడిని పట్టించుకోరు. ధనం కూడా అంతే. ఎవరి దగ్గర ఉంటే వారిని ఆకాశానికి ఎత్తేస్తారు. ఎవరి దగ్గర అయితే డబ్బు ఉండదో వారిని దూరం పెడతారు. డబ్బుంటేనే అన్నీ ఉన్నట్లు లెక్క. మేల్కొనడము, పరిగెత్తడము, పరుగు ఆపడము ఎప్పుడు చేయాలో తెలిసినవాడే తను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలడు. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. స్వార్థపరులు తమ స్వార్థం కోసం ఎవరి జీవితమైనా బలి చేస్తారు. మనిషి ఆశాజీవి. ఎంత ఆశపడతాడో అంతగా కన్నీళ్లు కార్చవలసి వస్తుంది. కోపం, కోరిక, నాలుక ఈ మూడింటిని అదుపులో ఉంచుకోవాలి. జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ముందు ఓపికగా ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరతాయి. విమర్శలను దాటి ముందుకు వెళ్ళు. నిన్ను చూసి మురిగే వీధి కుక్కల యొక్క సరిహద్దు ఆ వీధి చివరే ముగుస్తుంది. మన వ్యక్తిత్వం ఎదుటివారిని కించపరచడంలో కాదు, వారికి సాయం చేయడంలో చూపాలి. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు కూడా అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం కూడా ఉండాలి. లైఫ్లో గెలవాలంటే ఎదురు చూడడం మానేసి ఎదుర్కోవడం మొదలుపెట్టు. కొందరి ప్రేమకు అలవాటు పడితే వారిని విడిచి బ్రతకడం, వారు చీకొట్టినా వాళ్ళని వదిలి ఉండడం చాలా కష్టం కదా. నాది అన్న భావనే నీ చేత ఏదైనా చేయిస్తుంది. ఒక్కోసారి మంచి చెడ్డ అన్న విచక్షణను కూడా మరిపిస్తుంది. అసాధ్యమైన దానిని ఆశించు, కనీసం అత్యుత్తమైనదైనా దొరుకుతుంది. క్రమశిక్షణతో కూడిన జీవితం ఎప్పుడూ పశ్చాత్తాపపడే పరిస్థితిని తీసుకురాదు. జీవితంలో కొందరి దెబ్బల వల్ల నొప్పి తెలియదు, కానీ దారి తెలుస్తుంది. ఆనందాన్ని ఇచ్చేవన్నీ మనకు మంచివి కావు, బాధ కలిగించేవన్నీ మనకు చెడ్డవి కావు. జీవితం చక్రం లాంటిది. అది తిరుగుతున్నంతకాలం కింద ఉన్నవారు పైకి, పైన ఉన్నవారు కిందకు మారుతూ ఉంటారు. నాయకుడిగా ఎదగాలంటే నలుగురిని కలుపుకుపోవాలి, నలుగురి కష్టాలలో పాలు పంచుకోవాలి, నలుగురికి అండగా తానున్నాననే భరోసా కలిగించాలి. మబ్బులను చూసి కుండలో నీళ్లు ఉలకబోసుకోకు, ఎందుకంటే ఉరిమే ప్రతి మేఘం కురవకపోవచ్చు. మనసులో 1000 బాధలు ఉన్నా పెదవులపైన చిరునవ్వు చెరగనివ్వకపోవడం నిజంగా గొప్పతనమే. ఎవరైనా మీ మనసు బాధపడేలా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం, ఎందుకంటే మీకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది. మీలోని లోపాలను, బలహీనతలను నీవు తెలుసుకోవడమే పెద్ద చదువు. ఒక మధ్యతరగతి మనిషి బాధ్యతలు అనే రాజ్యానికి రాజు, అప్పు అనే ఆస్తికి వారసుడు. మీరు కొన్ని చోట్ల తగ్గండి, మీ ప్రాధాన్యత పెరుగుతుంది. అన్ని చోట్ల తగ్గకండి, మీ విలువ కూడా తగ్గిపోతుంది. నాలుకను అదుపులో ఉంచుకుంటే ప్రపంచం మొత్తం నీ అదుపులో ఉన్నట్టే. గర్వము, అహంకారము, నేనే గొప్ప విజ్ఞానవంతుణ్ణి వగైరా వీటన్నింటికీ జన్మస్థానం అదే. పెళ్ళి అనేది అందమైన పూలవనం లాంటిది. ఆ వనంలో మనం నాటే చెట్లు అందమైన పువ్వులనిస్తాయి.
సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది. విలువలను మర్చిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. అర్థం చేసుకునే ఓర్పు, సర్దుకుపోయే నేర్పు, బాధ్యతగా ఉండే మనసుంటే బంధం ఎప్పుడూ హృదయానికి దగ్గరగానే ఉంటుంది. ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారు గుర్తు చేసుకుంటే నిజానిజాలు అర్థమవుతాయి. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అందుకే గతం మర్చిపోవద్దు. ఓడిన తర్వాత మరోసారి ప్రయత్నించడమే గెలవడానికి అనువైన మార్గం. వయస్సు లేనిది, ఎక్కడున్నా విలువ తగ్గనిది, ఎవరికైనా ఇట్టే దగ్గర అయ్యేది, ఎవరినైనా దూరం చేసేది ఒక డబ్బు మాత్రమే. అందరూ బాగుండాలి అని అనుకునేవారే ఎక్కువగా బాధపడతారు. ఎవరెలా పోతే నాకెందుకు అని అనుకునేవారు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. ఈ లోకంలో రెండు చాలా కష్టమైన పనులున్నాయి. ఒకటి పేరు పొందటం, ఇంకోటి దాన్ని నిలబెట్టుకోవటం. బాధ నవ్వించలేదు, ఏడిపించనూ లేదు. మనిషిని మౌనంగా మలచివేస్తుంది. అబద్ధంలో ఉన్న చిన్న భయం కన్నా నిజంలో ఉన్న ధైర్యం గొప్పది. చెడు మార్గంలో ఉండే ఆనందం కన్నా నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. అణచివేయాలనుకున్న వారికి కోపంతో సమాధానం ఇవ్వకూడదు. మీ ఎదుగుదలతో సమాధానం ఇవ్వాలి. నిన్ను కాదనుకున్న కాలం కోసం, నిన్ను వద్దనుకున్న మనుషుల కోసం నువ్వు వెనుతిరిగి చూడకు. చీకటిలో వెలుగుకు ఎంత విలువో చీకట్లో గడిపిన వారికే తెలుసు. ఆ చీకటిని తరిమివేస్తూ వచ్చే సూర్యకిరణాలు మనకు వెలుగువైపు దారి చూపుతాయి. బంధమైన, బంధుత్వమైన అది ఈ జన్మకే కావచ్చు. ఎందుకంటే మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు. అందుకే ఎవరినీ దూరం చేసుకోకండి. మరలా దగ్గరవడం కష్టం. నువ్వు ఎంత సంపాదించుకున్నా అది శాశ్వతం కాదు. నువ్వు గెలిచినా ఓడినా నిన్ను విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకో, అదే శాశ్వతం. 10 మంది చెప్పే మాటలు వినొద్దు. నీ మనసు చెప్పే మాట మాత్రమే విను. నువ్వు మౌనంగా పని చేసుకుంటూ వెళ్ళు. విజయమే నీ గురించి గర్జించి చెబుతుంది. ఏదైనా మొదలు పెట్టే ముందు దాని ముగింపు కూడా తెలుసుండాలి. లేకపోతే పద్మవ్యూహమే. తప్పుడు సంపాదన కానిది తక్కువైనా సంతృప్తిగానే ఉంటుంది. తప్పుడు సంపాదన అయినది తగినంత ఉన్నా తృప్తి ఉండదు. కొన్ని సందర్భాలలో నిజాలు బయట పెట్టకుండా ఉండడం వల్ల బంధాలు పదిలంగా ఉంటాయి. ఈ జీవితం ఎవరికీ అందంగా చెక్కిన శిల్పం కాదు. దానిని మనమే అందంగా మలుచుకోవాలి. చెయ్యాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఇప్పుడెందుకులే అని బద్ధకం ఉంటే ఏదైనా అసాధ్యమే. ఇతరుల కంటే మెరుగ్గా ఉండాలనుకోవడం కాదు, ఎప్పుడూ నీకంటే నువ్వు మెరుగ్గా ఉండడానికి ప్రయత్నించు. మీ యొక్క లక్ష్యం ఎంత ఉన్నతమైనది అయితే మీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. నీ చిరునవ్వు మాత్రమే తెలిసిన మిత్రుడి కన్నా నీ కన్నీళ్ల విలువ తెలిసిన మిత్రుడు మిన్న. ఈ ప్రపంచంలో ఎన్నో రుగ్మతలను ఉచితంగా నయం చేయగల ఏకైక ఔషధం మీ చిరునవ్వు. ఏడవడం వలన కళ్ళు శుభ్రం అవుతాయి, కంటి దృష్టి చురుగ్గా ఉంటుంది, మనసులోని బాధ తగ్గుతుంది. సహనం అనేది ఎలా ఉండాలంటే, ఎవరైనా మనల్ని అవమానించారంటే తరువాత వాళ్ళు తప్పు చేశామే అని పశ్చాత్తాపపడేలా ఉండాలి. ఆప్యాయంగా పిలిచేవారు, అభిమానంగా చూసేవారు అరుదుగా ఉంటారు. అటువంటి వారు మన నుంచి ఏమీ ఆశించరు. ప్రేమతో కూడిన ఒక పలకరింపు తప్ప. ప్రేమకి బ్రేకప్ ఉంటుందేమో కానీ స్నేహానికి కాదు. ఈ ప్రాణం ఉన్నంత వరకు ఈ స్నేహం ఇలానే ఉంటుంది మిత్రమా. నిర్లక్ష్యం బాధేంటో నువ్వు చేసినప్పుడు తెలియదు, నిన్నెవరైనా నిర్లక్ష్యం చేసినప్పుడు అర్థమవుతుంది. స్నేహం విలువ తెలియని వాళ్ళతో స్నేహం చేసే కన్నా స్నేహం విలువ తెలిసిన వారితో స్నేహం చేస్తే ఆ బంధంకున్న గొప్ప విలువ తెలుస్తుంది. నేనున్నా నన్ను ఎవరూ గుర్తించడం లేదు అని బాధపడుతూ ఉంటారు కొందరు. మీరు రాలేదని, అక్కడ లేరని ఎదుటివారు బాధపడే స్థాయికి ఎదగడమే మనిషి ముఖ్య లక్షణం.
కొత్త వారిని కలిసినప్పుడు 3 విషయాలు గమనించండి. అతడు శక్తివంతుడా, తెలివిపరుడా, అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం కలవాడా అని. 3వ గుణం ఉంటే నిస్సంకోచంగా స్నేహం చేయవచ్చు. మనిషిలో మంచితనం కనిపించినా ప్రశంసించడానికి ఎవరికీ నోరు పెగలదు. అదే అతనిలో కనపడని చెడు కోసం చర్చిస్తే మాత్రం మూగవాడికి కూడా మాటలు వచ్చేస్తాయి. మనిషి కోరికలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మనిషి చచ్చినా ఆశలు కోరికలు చావవు. అందమంటే ముఖంలో మాత్రమే కనిపించకూడదు. కొన్ని సందర్భాలలో మనసులోనూ మాటలలోనూ కూడా కనిపించాలి. కుటుంబం అనేది మంచి పాట లాంటిది. కొన్నిసార్లు తాళం తప్పినా పాట మాత్రం అద్భుతంగా ఉంటుంది. తెలివైన మగాడు ఎప్పుడూ తన భార్యను ఇతరుల ముందు చులకనగా మాట్లాడాడు. అలా మాట్లాడితే అతని గౌరవం కూడా తగ్గిపోతుంది.